జై శ్రీరామ్. 2022 నుంచి 2024 వరకు మొత్తం 15 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 15 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అవి నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. అది నిజంగానే జరిగింది. మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ రావడం జరిగింది. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది మీరు చూసుకోండి. నిజమైతేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీనరాశికి అధిపతి గురువు. మీనరాశిలో ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు మరియు పూర్వాభాద్ర 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన గురువు 3వ స్థానంలో వక్రించి ఉన్నారు. కెరియర్ పరంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గ్రోత్ పరంగా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. 2వ స్థానం అధిపతి అయిన కుజుడు 4వ స్థానంలో వక్రించి ఉన్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండే, కుటుంబ పరంగా మాత్రం ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 12వ స్థానంలో శని, శుక్రుడు 28వ తారీఖు వరకు ఉంటారు. దాని పరంగా మీకు మనీ పరంగా లాస్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఈ వారంలో. ఎప్పుడైతే శుక్రుడు లగ్నంలోకి వస్తారో మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. రాహు కూడా లగ్నంలో ఉన్నారు కాబట్టి మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. కానీ 3వ వ్యక్తి మూలంగా మీకు మ్యారేజ్ పరంగా మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు కుటుంబ సభ్యులతో కొంచెం గొడవలు అంటూ ఎక్కువగా ఉంటాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. హెల్త్ పరంగా ఇబ్బందికరంగా ఉంటుంది. సూర్యాష్టకాన్ని మరియు విష్ణు సహస్రం పారాయణం చేస్తే కనుక మంచి ఫలితాలంటూ ఉంటాయి. కోర్టు కేసులు ఉంటాయి కనుక వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది 28వ తారీఖు వరకు. ఎప్పుడైతే శుక్రుడు మీనరాశికి వస్తారో కోర్టు కేసులు అనే విషయాల్లో మాత్రం మీకు పాజిటివ్గా ఉంటుంది. చాలా ఆనందంగా ఉంటారు. మీ వైపు తీర్పు వచ్చి దాని మూలంగా మనశ్శాంతి అనేది కూడా ఎక్కువగా ఉండబోతోంది ఈ వారం అనేది. ఎవరైనా సరే అప్పు ఇస్తే కనుక అది వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఈ వారంలో. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.